రాత్రి శివరాత్రిలే నాకు ఈరోజు అర్థమైంది. మొత్తం జాగారం చేస్తే కానీ మనకు విజయం దక్కేలా లేదు. 12 అయిందిరా బాబు, టైము 12 దాటిపోయింది. నా వల్ల కాదురా. ఇగో మంచిగా వంట చేస్తా, ఎవడైనా సంబంధం చూసి పెట్టండి. రిలాక్స్డ్గా సంపాదించే భార్య వచ్చిందంటే వంట చేయడానికి నాకేం నమోషి లేదు. చూసింది బాహుబలి సినిమా అయితే పోయి రాసొచ్చేదేమో సంపూర్ణేష్ బాబు సినిమా ఉంటుంది మనది. నాకు తెలుసు చాలా మంది అడుగుతారు, ఎగ్జామ్ పెట్టుకొని ఎందుకు బ్రో ఇప్పుడు వీడియో తీసుకుంటారో, చదువుకోవచ్చు కదా, ఇట్లాంటివన్నీ కింద కామెంట్స్లో వస్తాయి. ఎగ్జామ్స్ టైంలో ఒకసారి ఫస్ట్ ఇయర్లో నాకు సప్లీ పడింది ఫస్ట్ ఇయర్లో. సో ఆ టర్మ్ ఎగ్జామే ఇంకొక 2 months తర్వాత రాయడానికి ఒక చెప్పులు వేసుకొని పోయినా, నైకీ బ్లాక్ కలర్ చెప్పులు. అవి రాస్తే పాస్ అయిపోయినా అని నెక్స్ట్ 4 years కంటిన్యూస్గా ప్రతి ఒక్క సెమిస్టర్ ఎగ్జామ్కి అదే చెప్పులు వేసుకొని తిరిగినా. నాకు బాగా గుర్తు 4th సెమిస్టర్లోనో 5th సెమిస్టర్లోనో అనుకుంటా అవి ఆల్మోస్ట్ తెగిపోయి మొత్తం పీలికలు అయిపోయిన స్టేజ్ అరిగిపోయినా కూడా అవే చెప్పులు వేసుకొని పోయినా. చాలా విచిత్రంగా చూసేటోళ్ళు అందరూ. బట్ ఎవడు ఏమనుకున్నా నాకు ఎగ్జామ్ ఇంపార్టెంట్ అని అనుకునేటోని. సో మీలో ఇట్లా ఎవరైనా గుడ్డి నమ్మకాలు ఇట్లాంటివి నమ్మితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అందరికి హాయ్. అందరికి తెలుసు నేనేమో నా మాస్టర్ థీసిస్ చేస్తున్నా అని, సైడ్కి నా స్టూడెంట్ జాబ్ కూడా చేసుకుంటున్నానని. కానీ వీటన్నిటితో పాటు నాకు ఇంకొక సబ్జెక్ట్ ఉంది లాస్ట్ ఇయర్ నుంచి రాయాల్సింది. బట్ లాస్ట్ ఇయర్ ఎలిజిబిలిటీ రాక చాలా స్టూడెంట్స్ వచ్చేసినారు, లేట్ రిజిస్ట్రేషన్స్, ఇట్లా చాలా రీజన్స్తో నాకు ఆ సబ్జెక్ట్ మిస్ అయిపోయింది. లాస్ట్ సబ్జెక్ట్ చదివి ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఎగ్జామ్ రేపే ఉంది. టైం చూస్తే ఇప్పుడు సాయంత్రం 7 అయింది. మధ్యాహ్నం చదువుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడే నిద్రలు వేసేసినాను డైరెక్ట్. ఈ వ్లాగ్తో తెలియాలి చాలామందికి ఎట్లా ప్రిపేర్ అయితే బెస్ట్. అండ్ చాలామంది యావరేజ్ స్టూడెంట్స్కి ఇది బాగా పనికి వస్తుంది. ఒక 3 days నుంచి చదువుతుంటేనే 30% అయింది. అండ్ మనకి ఇంకా ఒక్క నైట్ ఉంది అంతే. ఈ ఎగ్జామ్ ఇది వరకులా ఎగ్జామ్ అయితే కాదు, ఎందుకంటే మాస్టర్స్కి లాస్ట్ ఎగ్జాము. ఇంకా నా మాస్టర్స్ అబౌట్ టు ఎండ్. ఇది ఒక్క సబ్జెక్ట్ రాస్తే అయిపోద్ది, ఒక్క సబ్జెక్ట్ అంతే. అందుకే ఇంత టెన్షన్ వేస్తుంది. లాస్ట్ ఇయర్ అయిపోయింటే నా ఫ్రెండ్స్తో పాటు రాసేసేవాడిని. సీరియస్లీ ఓకే, అసలు ఇప్పుడైనా లేట్ చేయకుండా ఇంకా ఫట అని రిమైనింగ్ సిలబస్ కూడా ఫినిష్ చేయాలి. ఎగ్జామ్ అయితే రేపు మధ్యాహ్నం 2 o'clock ఉంది, 2 o'clock to 4 o'clock. సో రేపటి లోపు టైం ఎట్లయినా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. Her skin tinted brown sheets and it's Chanel. Hit the highway when she hitting my cell. Body talking to me, I've been listening well. The type of make you forget that you've been living it. It's for the grown and the sexy. Go ahead and text. I know the Lord real and it shows that he blessed me. ఓకే, మనకి ఎక్సెల్ షీట్ అయితే దొరికేసింది. ఫస్ట్ ప్లాన్ ప్రకారం ఉన్న 35 questions వరుసగా ఫట ఫినిష్ చేయాలి. అయినో ఐడియల్ కేసులో అది వర్కౌట్ కాదు కంటిన్యూగా కూర్చుంటే. ఇప్పుడు 7:30 అయింది కాబట్టి 10 వరకు మ్యాక్సిమం, ఆర్ లేకపోతే 8:30 వరకు చదువుకొని ఒక 10 minutes బ్రేక్, 9:30 వరకు చదువుకొని ఒక 10 minutes బ్రేక్, 10:30 వరకు కూర్చొని ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మ్యాక్సిమం ఎంత ఎఫిషియెంట్గా అయితే అంత ఎఫిషియెంట్గా చదివి ఎగ్జామ్ రాసి ఫినిష్ చేయడానికే ట్రై చేస్తా. సంవత్సరం తర్వాత కూర్చొని చదవాలంటే కష్టంగానే ఉంది. చేయగలుగుతా, చేస్తా. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, చదవాలి, టైం లేదు, అస్సలు లేదు. ఘోరంగా నిద్ర వస్తుంది కానీ చదువుకోవాలి. ఒక్క నైట్ నాది కాదు. ఎగ్జామ్స్ కదా, అలవాటు లేకుండా కాఫీ తాగడం బెటర్. అట్లీస్ట్ నిద్ర రాదు, మా వర్క్ కొంచెం ప్రొడక్టివ్గా అవుతుంది. ఇప్పుడైతే పాలు తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్కి పోతాం. నైట్ అయింది, ఇంకా తెల్లగా ఉందనే చూస్తున్నారా. టైం ఎంత అయింది? 21:33 అంటే 9:33.
ఇప్పుడు టైం నైట్ 9:33. సో సమ్మర్స్లో జనరల్గా 10:30 వరకు అయితే లైట్ ఉంటుంది జర్మనీలో. సో 10:30-11 వరకు ఇదే లైటే చూస్తాం. Ay, look, incense turn to ash, they turn into night. Hate it when the unsaid turn into fights. Gotta keep it player, I'ma speak on the real. This love really ain't a game, girl, don't sleep on the field. You make it from the low side, hit a high note. Presidential, girl, you getting my vote. Shower for an hour, then we hit the... షాబా అయిన మిల్క్ ప్యాకెట్ గెకౌఫ్ట్. ఏమన్నాడు? పాల ప్యాకెట్ కొన్నాను అని జర్మన్లో చెప్పాడు. ఇంకా ఇప్పుడు చదువుకోవడమే పోయి చక్కగా. ఐల్స్ ఒక 10 questions వరకు కవర్ చేసిన ఇప్పటికైతే. సో ఇంకా కొన్ని లెక్చర్స్, ఎక్సర్సైజెస్ ఉన్నాయి. రాత్రి శివరాత్రిలే నాకు ఈరోజు అర్థమైంది. మొత్తం జాగారం చేస్తే కానీ మనకు విజయం దక్కేలా లేదు. ఇంకొకటి, ఈ నాది అయితే 1 night బ్యాటింగ్ అయితే అస్సలు కాదు. బికాస్ నాకు టైం ఉన్నప్పుడంతా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అట్లా ప్రిపేర్ అయితేనే 30-40% అయింది. సో ఆ 30-40% ఏంటిదంటే నేను జస్ట్ చూస్తే చాలన్నమాట. సో ఆ టైప్లో ప్రిపేర్ అయినా. నెక్స్ట్ 60%లో ఈరోజు ఒక 40% కవర్ చేసుకొని రేపు ఒక 30% కవర్ చేసుకుంటే అయిపోద్ది. 30 చేసినా కూడా అయిపోద్ది. రేపు మధ్యాహ్నం కాబట్టి ఎగ్జామ్. సో ఇట్లాంటి రిస్క్ ఎవరు చేయకండి వేరే సబ్జెక్టులో. నాది లాస్ట్ సబ్జెక్టు, పైగా కొంచెం కాన్సెప్ట్స్ అర్థమైనాయి కాబట్టి నేను ఇట్లాంటి రిస్క్ తీసుకుంటున్నాను. సో జర్మనీలో ఎవరైతే చదువుకుంటున్నారో ఎగ్జామ్ ముందు అస్సలు పెట్టుకోకండి తంతు. అట్లీస్ట్ ఒక 1 week ముందైనా స్టార్ట్ చేస్తే చాలా బెటర్. ఇప్పుడు మనం లాగిద్దాం. అరే నా వల్ల కాదురా. ఇక మంచిగా వంట చేస్తా, ఎవడైనా సంబంధం చూసి పెట్టండి. రిలాక్స్డ్గా సంపాదించే భార్య వచ్చిందంటే వంట చేయడానికి నాకేం నామోషి లేదు. చెయ్యి అమ్మాయి, చదువుడేందో కూర్చున్నాడేందో. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. ఓకే, నిన్నే సాంబార్ చేసాం. పన్నెండు అయిందిరా బాబు, టైం 12 దాటిపోయింది. నా వల్ల కాదురా. అమ్మ బాబు, చదివి ఎంత కాలం అయిపోయిందో అన్నట్టుంది. చేయాలి. ఈ ఒక్క నైట్ నాది కాదనుకుంటే రేపటితో రిలాక్స్డ్గా మాస్టర్స్కి స్వస్తి పలికేయచ్చు. ఓకే, చదవచ్చు. యావరేజ్ స్టూడెంట్గా ఎవరికైనా డౌట్ ఉంది జర్మనీలో పాస్ కావడం అంటే, యావరేజ్ స్టూడెంట్ కొండి పాస్ కావచ్చు. ఇక కొంచెం ఇట్లా ఎఫర్ట్స్ పెట్టాలి. ముందు నుంచి ప్రిపేర్ అయినా కూడా కొంచెం ఎఫర్ట్స్ పెడితే కొంచెం చాలా బెస్ట్. ఎగ్జామ్కి ఇచ్చి పడేద్దాం. బేసిక్ ఉన్నవన్నీ రేపు ఫినిష్ చేసుకోవడమే. ఇంకా నా వల్ల కాదు బాబాయ్. ఆల్మోస్ట్ ఐ ఆల్రెడీ గేవ్ మై బెస్ట్. ఇగో ఈ బుక్ అంతా ప్రాక్టీస్ చేసిందే. బేసిక్గా మనకు రాస్తే కానీ గుర్తుండదు. అంటే ఇప్పుడు గుర్తుంటాయి, ఎగ్జామ్లో గుర్తుంటాయా లేదా అనేది ఇక్కడ సమస్య. వీళ్ళు ఎంతమందికి ఇదే ప్రాబ్లం ఉంది. చూసింది బాహుబలి సినిమా అయితే పోయి రాసొచ్చేదేమో సంపూర్ణేష్ బాబు సినిమా ఉంటుంది మనది. అమ్మో అంత చూడాలి రేపు ఎగ్జామ్ ఎట్లయితుందో. ఎక్సైటింగ్. సో టైం ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. మనం లెగేసేసరికి 8:30 అయిపోయింది. నైట్ పడుకునే లోపల ఒక 3 అయింది. నాకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. 90-95% వరకు అయితే ఫినిష్ చేసుకున్నాను నా సిలబస్. జస్ట్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూసేసుకుంటాను. ఇంకా డైరెక్ట్ ఎగ్జామ్ అటాకే. నైట్ కనబడిన టెన్షన్ మార్నింగ్ అసలు కనపడని ఇవ్వద్దు. ఎందుకంటే ఏమో నాకు తెలియదు. ఇంకా ఇప్పుడు నేనేం మార్చలేను. ఎగ్జామ్ ఉంది, పోవాల్సిందే. ఇంకా నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అయితే రాస్తాను, పోతుంది పోదు ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఎగ్జామ్ ఉంది, రాస్తాను, తర్వాత చూసుకుందాం అంతే. అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తా.
నాకు తెలుసు చాలామంది అడుగుతారు ఎగ్జామ్ పెట్టుకొని ఎందుకు బ్రో ఇప్పుడు వీడియో తీసుకుంటారో చదువుకోవచ్చు కదా, ఇట్లాంటివన్నీ కింద కామెంట్స్లో వస్తాయి. మెయిన్ రీజన్ వీడియో తీయడానికి ఏంటిదంటే జర్మనీలో చాలామందికి డౌట్లు ఉన్నాయి. అంటే ఎగ్జామ్స్ చాలా కష్టంగా ఉంటాయి, మనం పాస్ కాలేం, లేకపోతే ఇంత టైం పడుతుంది, నువ్వు ఇట్లా ఉండకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు, ఇట్లా అన్నీ ఉంటాయి. సో అట్లీస్ట్ ఎగ్జామ్ ముందర టెన్షన్ ఎట్లా ఉంటుంది అది మీ అందరికీ క్లియర్గా చెప్పాలనే ఆర్ చూస్తారు విజువల్గా, కొంచెం ఈజీ ఐడియా ఉంటుంది. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ జర్మనీ రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో అందుకే కొంచెం రిస్క్ అయినా కూడా ఈ వీడియో తీయడానికి ట్రై చేసిన, నా ప్రిపరేషన్స్ టైంలో అండ్ ఇప్పుడు ఎగ్జామ్ టైంలో. ఆల్రెడీ పక్కన వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామ్ హాల్ అయితే సిమిలర్గా ఇట్లానే ఉంటుంది. నేను ఆల్రెడీ చూపిద్దాం అనుకున్నాను కానీ జనాలు వచ్చేస్తున్నారు. సో చూద్దాం ఎగ్జామ్ ఎట్ట రాస్తాము. అండ్ బాయ్. 2 hours later. మొత్తానికి ఎగ్జామ్ అయితే అయిపోయింది. 10 క్వశ్చన్లు ఇచ్చినాడు. 10 క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్కులు. ఎగ్జామ్ మొత్తం 100 మార్కులు, 60 పాస్ అంట. 60 పాస్. అండ్ ఒకటి నాకు హెచ్చులు ఎక్కువైపోయి చదవలేదు. మన గురించి తెలిసిందే కదా, మనం ఏదైతే చదువుకోము ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వస్తుంది అన్నట్టు. సో ఆ మోడల్ క్వశ్చన్ ఒకటి వదిలేయాల్సి వచ్చింది. ఇంకొకటి ఏదో జనరల్ క్వశ్చన్ ఇచ్చినాడు. అండ్ 8 క్వశ్చన్స్ అయితే నా మైండ్లో ఆ బుక్లో ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నానో అట్లా రాసేసి వచ్చిన. సో ఎగ్జామ్ అయితే పాస్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ మస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే జర్మనీలో చాలా వరకు ఎగ్జామ్స్ ఇప్పుడు మన ఇండియాలో ఎట్లా 30% 40% ఉంటుంది కదా, 35 పాస్ మార్క్ 100కి అని. కానీ జర్మనీలో 50%, అంటే 100కి నువ్వు ఎగ్జామ్ రాస్తే 50 మార్కులకి పాస్ అన్నట్టు. ఈ ఎగ్జామ్ మాత్రం 60 మార్కులకి పాస్. సో మొత్తానికైతే నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా నా థీసిస్ ఒక్కటే బాకీ ఉంది. సో జర్మనీ వస్తున్నా లేకపోతే రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను కదా, యావరేజ్ స్టూడెంట్ ఖచ్చితంగా పాస్ అవ్వగలరు, మీరు ఫినిష్ చేయగలుగుతారు. అండ్ ఇంతే పాజిటివిటీని నింపుకొని వచ్చేయండి, దుల్లగొట్టేద్దాం. బాయ్. Pedro, Pedro, Pedro.